మళ్ళీ వచ్చి మైకి పట్టుకొని ఏసునామమున దయ్యాలు యాంచిపాత ఈయన మీదనే ఉన్నాయి దయ్యాలని. హల్లెలూయా, గట్టిగా చెప్పట్లా. అసలు విషయాలు కొన్ని ఉన్నాయి, ముందున్నాయి. నిద్ర వస్తుందా? ఏ ఆప్షన్ కావాలయ్యా దావీదు అని అడిగితే, అయ్యా ఈ శత్రువుల చేతిలో పెడితే వాడు పరుగు పోద్ది మన ముందులా, కరువు వస్తే జనాలు చస్తారు, ఇవన్నీ ఎందుకులే కానీ దేవుని చేతిలోనే పడతామయ్యా అన్నాడండి. చూడండి ఎంత సేఫ్ జోన్కి వచ్చాడు మనోడు. ఇప్పుడు ఈయన పోలా 70,000 మంది వచ్చారు. కరెక్ట్ సంఖ్య ఉంటుంది చూడండి, నేను అది మర్చిపోయానేమో మేబీ చూడండి 15వ వచనంలో ఉంటుంది. కొంచెం మంచిది డెబ్బై 70,000 మంది అంటే కరెక్ట్ సంఖ్య. ఎంతమంది చచ్చిపోయారు? రక్షించాల్సినోడు జనాలు దేనికి అప్పగించిండు? రూట్ మ్యాప్ సరిగా తెలియకపోతే మనల్ని నమ్మి సంఘాలకు వచ్చే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే గతి. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? ప్రజాపాలకుడు ప్రజల్ని కదా సార్ రక్షించాల్సింది. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? ఈ ప్రవక్త గారు మంచోడా చెడ్డోడా? ఇప్పుడు చెప్పండి సాక్ష్యం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రవక్త గారు మంచోడా చెడ్డోడా? తను సేఫ్ జోన్కి వెళ్ళిపోయాడు. దేవుని నియమాన్ని మరిచిపోతే వచ్చే శిక్షలు ఎలాగుంటాయి? దేవుని పనిని దేవుని పద్ధతిలో చేయకపోతే వచ్చే శిక్షలు ఎలాగే ఉంటాయి? దేవునికి ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని మనం కంట్రోల్ తప్పినామా ఖచ్చితంగా పనిష్మెంట్కి మనం. ఇప్పుడు మనందరినీ నమ్మి విశ్వాసులు మన దగ్గరికి వచ్చారు, సంఘానికి వచ్చారు. అయ్యా మా అయ్యగారు వల్ల మేము బతుకుతున్నాం, మా అయ్యగారు వల్ల నేను బతికాను, సాక్ష్యం చెప్తున్నాను సార్. అయ్యగారు అనే స్థాయిని దేవుడు మనకి ఇచ్చాడు. అయ్యగారు అంటే తండ్రి గారు అని అర్థం. మనల్ని ఎంత నమ్మారు తెలుసా? అయ్యగారులను నమ్ముకొని విశ్వాసులు అప్పుల పాలు చాలా మంది ఉన్నారు. అంత నమ్మకం అయ్యగారులు అంటే అంత నమ్మకం సార్. వద్దంటే ఆగుతారు. అంత నమ్మకం మన మీద. వాళ్ళందరూ దేవుని రాజ్యములోనికి సంఘంలో చేర్చబడ్డారు సార్. మరి ఇప్పుడు వాళ్ళని మనం ఏం చేయాలి? ఒక క్రమం ఉండొద్దా? ఒక సిస్టమ్ ఉండొద్దా? దేవుని సంఘాన్ని దేవుని కొరకు కదా పెంచాల్సింది. హలో, గట్టిగా చెప్తుండాలి. నిద్ర రాకుండా ఉండాలంటే నాతో మాట్లాడాలి. మీరు తిట్టుకున్నా పర్లేదు, ఇదేంది ఎట్టా ఏమనుకున్నా పర్లేదు, నాకేం సంబంధం లేదు. గంట తర్వాత జోసెఫ్ గారికి వందనాలు చెప్పి వెళ్ళిపోతా నేను. మళ్ళీ మీకేం కనబడను. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని నమ్మి వచ్చిన విశ్వాసులను మనం పరలోకం తీసుకుపోవాలా వద్దా? తీసుకెళ్లాలా వద్దా? వాళ్ళకి సరైన మార్గాన్ని మనం సరిగా చెప్పలేదు అనుకోండి, వాళ్ళు చాలా నష్టపోతారు. మనల్ని నమ్మొచ్చి అయ్యగారు అమ్మగారు మనసారా పిలుస్తున్నారు సార్. ఎంత భాగ్యం సార్ మనకి. ఒకనాటి మన జీవితాలు ఇలువలేని బ్రతుకులకి ఈ రోజున మనకి ఎంత ఇలువిచ్చాడు సార్ ప్రభు. ఆయన లేకపోతే ఎవరు సార్ మనం? మనం వేసుకున్న డ్రెస్ ఎవరిది? మనం వేసుకుని తిరుగుతున్న బండ్లు ఎవరివి? మనం అనుభవిస్తున్న ఈ ఈ భోగాలన్నీ ఆయనే కావా? ఆయనను ప్రేమించి ఆయన బిడ్డలు ఇస్తున్న కానుకల వల్ల కాదా మనం బతికేది? వాళ్ళు పతనమైపోయేలా మన బతుకులు మన బాధలు మన జీవితాలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పనిని దేవుని పద్ధతిలో చేయాలి. లేకపోతే డ్యామేజ్ జరుగుతుంది, నష్టం వస్తుంది, శాపం వస్తుంది. సంసోనయ్య గారు తెలుసా మీకు? సింహాన్ని సైతం చీల్చి అవతల పడేశాడు. ఒక్కటే దెబ్బ. కొదమ సింహం అంటే తెలుసా? అయ్యా వయసుది యంగ్ లైన్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో, ఎక్కడ చదివా నేను. ఒక్క దెబ్బకి చీల్చి అవతల పడేసాడు. హలో, ఈ సంసోనయ్య గారు మంచి లవర్ బాయ్, అసలు మంచి టాలెంట్ సార్. చూసిందంటే అయిపోయినట్టే. ఏసు రక్తమే జయం. మనోళ్ళు కొంతమంది ఉంటారు కళాకారులు, బ్యూటీ పార్లర్లే వాళ్ళ బతుకులు, వాళ్ళ సేవలు. బ్యూటీ పార్లర్లే సేవలకి ఇక రెండో సేవలు. ఎందుకంటే పోయిన కాడ జనాన్ని ఆకర్షించాలి. అసలు మామూలుగా ఉండదు. ఒక ఊరు పోయి అమ్మాయిని లవ్ చేశాడు. అరే బాబు, దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. నువ్వు చచ్చేదాకా
నీ తల మీద కత్తి పడొద్దు, ద్రాక్షారసం తాగొద్దు, అపవిత్రమైంది ముట్టకూడదు. చెప్పాడా లేదా? దేవుడు చెప్పాడా లేదా? గట్టిగా స్తోత్రం. ఇవన్నీ చెప్తే ఒకరోజు సంసోను గారు ఎక్కడ పాపంలో పడ్డాడో తెలుసా మీకు? ఎలా పడిపోయాడో తెలుసా మీకు? దెలీలా దగ్గరికి పోయి కదా, అన్నోళ్ళు అందరూ ఒకసారి చేయలేపండి. దెలీలా వల్లనే సంసోను నాశనం అయ్యాడు. అన్నోళ్ళు ఒకసారి చేయలేపండి. ఏం పర్లేదు సార్, నేను కొట్టను, మీ మీద జరిమానా కూడా వేయను, యేసు రక్తమే చేయను, జరిమానా కూడా వేయను నేను మీకు. సంసోను పతనమైంది దెలీలా దగ్గర కాదు. చూపిస్తాను చూడండి. సింహాన్ని చంపాడా? ఎంగేజ్మెంట్ మొత్తం పెళ్లి చూపులకు పోయొచ్చాడు. పోయేటప్పుడే చంపాడు. వచ్చేటప్పుడు సింహం, చచ్చిపోయిన సింహంలో తేనె పుట్టింది. ఏం పుట్టింది? ఆ తేనె తిని తనతో పాటు తన తల్లిదండ్రులకు తీసుకుపోతాడు సార్. రైట్? ఓకేనా? క్లియర్గా ఉన్నారా? ఇప్పుడు ఈయనెవరు? ఈయన కూడా పుట్టిన దగ్గర నుంచి దేవుని ప్రణాళికలు ఉండి పుట్టినోడే. తల్లిదండ్రులు చిన్నతనం నుంచి ఈయనకి వాక్యం నేర్పారు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో లేవియా కాండంలో ఒక సందర్భంలో రాయబడింది చూడండి. లేవియా కాండము హల్లెలూయా 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. త్వరగా చదవండి సార్, ఏం పర్లేదు. మీ సంఘాలలో మీరు బోధించాలి సార్. మృత కళేబరాన్ని ముట్టుకుంటే ఏమవుతాడట? అపవిత్రుడు అవుతాడా? ఎవరు చెప్పారు? నేను చెప్పానా? దేవుడు చెప్పాడు. ఇప్పుడు సంసోను గారు చంపింది ఎవరు? సంసోను గారే చంపింది. ఒకప్పుడు నేను గంజాయి తాగేటోడు. హలో, బీడీలు కూడా తాగాను, మందు కూడా తాగాను, సినిమాలు కూడా చూశాను. అవన్నీ ఏంటో తెలుసా? నా దేవుని దృష్టిలో కోదమ సింహాలు. హలో, చెప్పట్లా మీరు? మరలా అవి సచ్చిన తర్వాత దాంట్లో ఏం పుట్టింది? దాన్ని తిన్నాడు సార్ మనోడు. ఇప్పుడు బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. ముడితే వాడు ఏమవుతాడు? ఇప్పుడు ఎస్పెషల్ ఈయనెవరు? నాజీరు చేయబడినవాడు. నాజీరు చేయబడినవాడు అపవిత్రమైందో పవిత్రమైందో తెలియద్దా? తెలియాలా వద్దా? మనోళ్ళు ఈ రోజున నేను ఎంటీహెచ్ చేశాను, బీటీహెచ్ చేశాను, 10 వాక్యాలు రావు సార్. దేనికి? నీ బతుకు, సూటు బూటు, దీనికి తప్ప ఏ ప్రత్యక్షతలు అయ్యి నీకున్న దర్శనం ఏంది? నీకున్న అసలు నీకున్నటువంటి పవిత్రత ఏంటి? ప్రతిష్టత ఏం కాపాడుకున్నావు? సంసోను పడిపోయింది దెలీలా దగ్గర కాదు, ఇక్కడే పడిపోయాడు. తేనె తినే అపవిత్రుడైపోయాడు. దేవుడు అప్పుడే వదిలిపెట్టాడు ఆయన్ని. హల్లెలూయా. ఆడి పైన అయిపోయింది, అక్కడే అయిపోయింది. మనం చాలామంది ప్రార్థన చేసుకొని ఏది పంది మాంసం తిన్నా ఏం కాదు. ఒకడు అంటాడు దరిద్రుడు, ఏం తినాలో కూడా సోయిండదరా. మనం ఈ ప్రార్థన చేసుకుని ఏం తిన్నా తిండికాడికి వచ్చేసరికి భలే వస్తాయి సార్. భలేగా వాక్యాలు భలే చెప్తారు. ఒక ఆయన ఉంటాడు, జబ్బు చేయకుండా నిమిత్తము దేవుడు కొంచెము ఆల్కహాల్ తీసుకోమన్నాడు. ఇంగ్లీష్ మరీ రాకూడదు సార్. మంచి ఇంకోటి ఏంటంటే ఈ జ్ఞానం కూడా ఎక్కువ పెరగకూడదు. పెరిగిందా తాగుబోతలు అవుతాడు. ఇంటికి వచ్చి మందు తాగేటోడు సార్. జబ్బు చేయకుండా నిమిత్తం కొంచెం దేవుడు ఆల్కహాల్ పుచ్చుకోమన్నాడు. మందు ఇప్పటికి తాగేటోళ్ళు చాలామంది ఉన్నారు. హలో, ఏది ఆల్కహాలు, ఏది ద్రాక్షారసం తెలియదరా పిచ్చోడా? నీ శరీరాన్ని, నీ బ్రతుకును అపవిత్రపరిచేది ఇంత సోయి ఉండొద్దా? తేనె తీయగా ఉందని తిన్నాడు, కానీ దేవుని దృష్టిలో ఆ సంగతి నాకు తెలియదు మన సారికి. హలో, మన సారికి తెలియదు ఇది. దెలీలా అమ్మగారి కాడికి పోగానే మొత్తం కట్లు కట్టేశారు కదా. కట్టేయంగానే మళ్ళా అంటున్నాడు. అమ్మో, మళ్ళా అంటున్నాడు. ఎందుకు? ఒకప్పుడు గాడిద ఎముకతో అందరు చంపాడుగా, సింహాన్ని చంపాడుగా, ఇప్పుడు కూడా అందరు చంపేద్దామని అంటుంటే ఆ బలం లేదు. ఎందుకు? చాలామంది అభిషేకాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఈ రోజున దయ్యాల కొరకు ప్రార్థన చేస్తుంటారు. దయ్యాలు చేస్తున్నాము, ఈడెగరడమే ఎందుకు?
ఈ ఇంట్లో ఉన్నది ఎప్పుడో పోయింది. అది పవిత్రత పోయింది, పరిశుద్ధత పోయింది, అభిషేకం పోయింది. ఇక ఈడు మొత్తుకుంటూ ఏం ఊగుతావురా? అభిషేకం ఉంటే ఇట్ట మాట్లాడనే పోవాలి. అది యేసు రక్తమే జయం. నువ్వు ఊగుతావేంది? నీ ఊగుడు చల్లగుండా ఊగుడు బ్యాచ్ ఇదంతా. మొత్తుకుంటాడు. ఆ చెవుళ్ళు ఎవరు? అవి చెవుడు కావయి, అవి మంచిగా వినపడతాయి. వాటికి దయ్యాలకి నీకు నాకు వినపడనంత స్పష్టంగా వినపడతాయి. నువ్వెందుకు మొత్తుకుంటున్నావు? అభిషేకం పోయింది సార్ అంటున్నాడు. ఇంకాడింది పోయింది పవర్. హల్లెలూయా. పవర్ పోయింది, పవర్ కట్ అయిపోయింది. అభిషేకం పోయిన వాళ్ళు మొత్తుకుంటా ఉంటారు, జీవితం ఉండదు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. చివరికి దేవునికి ఏం ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా ఒక్కసారి గుర్తు చేసుకో. దేవుడు కరుణామయుడు కనుక అది ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు, చచ్చాడు. ఎంత గొప్ప సేవ చేసేదివి నాయన. ఇప్పుడు ఏమైతివి? ఒక అపవిత్రమైన వస్తువును పట్టుకోకూడదన్న సోయి కూడా లేదా దరిద్రుడా నీకు? ఇప్పుడు ఏమైపోయింది? అభిషేకం పోయింది, ప్రతిష్టత పోయింది, వైరాగ్యం పోయింది. ఇప్పుడు ఏదైనా తినొచ్చు. చాలామంది సేవకులు సంసోను లాంటి బలవంతులుగా ఉన్నారు. కానీ ఇంకోటి చెప్పనా విచిత్రం? సౌలయ్య గారు తెలుసా మీకు? సౌలు గారు దావీదు గారి ఆత్మీయ తండ్రి. ఏది మన భాషలో దావీదు గారి ఆత్మీయ తండ్రి ఆయనే. హల్లెలూయా. భలే ఉంటుంది. అది చాలా మంచిగా ఉంటుంది. దావీదు ఎప్పుడు కనబడితే అప్పుడు ఎందుకంటే దావీదయ్య గారికి స్త్రీలలో, లేడీస్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సౌలుకు 1000 కొలది 10,000 కొలది ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా? ఆ మాటలు విన్నప్పుడల్లా వీడికి గుర్రు అనేటోడు అటు. సౌలు గురించి నేను బాగా ధ్యానం చేశాను. దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఆయన మీదకి ఏమొచ్చిందో తెలుసా? ఒక దురాత్మ వచ్చిందని ఉంది కదా. దురాత్మ వచ్చినాక ఎందుకు ఒక చోట రాయబడింది ప్రవశించెను అని రాయబడింది. దురాత్మ వచ్చినాక ఎలా ప్రవశించేవరు నువ్వు? ఆత్మ పోయిన సంగతి కూడా చాలామందికి తెలియదు. అయినా వీళ్ళు బతుకుతారు, అయినా ఆరాధన చేస్తారు, అయినా ప్రవచనాలు చెప్తారు. ఈ రోజున సేవకులు ఎలా పబ్లిసిటీ ఫేమస్ అవుతున్నారు తెలుసా? విశ్వాసాలను భయపెట్టి. మీ ఇంట్లో శాతపడి చేశారు, 2 నిమ్మకాయలు ఉన్నాయి, శీలలు ఉన్నాయి. సేవ తెగుళ్ళు కనబడతాయిలే నీకు? ఇది చెప్పు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న తెగుళ్ళ గురించి చెప్పు. నీకు చేతనైతే నిమ్మకాయలు కనబడ్డాయి. నిమ్మకాయలు కనబడ్డాయి అయ్యగారు నీకు? చూడండి అక్కడ ఏం రాయబడింది. 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇది చెప్పు. ఆ సూచన ఏందో? ఏంటంట? తెగుళ్ళు అంటే ఏమని చెప్పాను? వైరస్లు పట్టుకొని ఉందంట. నిమ్మకాయలు కనబడతాయి. ఈ తెగుళ్ళ పేర్లు చెప్పు నీకు. ఈ కడవరి తెగుళ్ళు, లాస్ట్ తెగుళ్ళు, లాస్ట్ వైరసెస్. ఇది చెప్పు దీని గురించి. సైంటిస్టులు చాలామంది సాప కింద నీరులాగా సైలెంట్గా ఉంటున్నారు. రాబోతున్న చాలా భయంకరమైన తెగుళ్ళు ప్రపంచం జయించడానికి రెడీగా లేదు. అందుకనే ఒక ఆయన, అది పేరేదో ఉంది, మన ఊళ్ళల్లో ఆర్టీసీ బస్సులు తిప్పినట్టుగా తిప్పడానికి అంతరిక్షంలోనికి ర్యాకెట్లను తయారు చేస్తున్నాడు. మహా అయితే 2033 నుంచి అంతరిక్షంలోనికి బస్సులో నుంచి వెళ్ళి మళ్ళీ రావచ్చట. ఆర్టీసీ బస్సులను తిప్పడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికీ అన్నీ అయిపోయినాయి. స్పేస్ స్టేషన్ కూడా ఒకటి నిర్మించారు అంతరిక్షంలో. ఆడ మొత్తం అన్నీ ప్రిపేర్గా ఉన్నారు.
స్పేస్లోనికి ఎందుకు పోతావు అని అడగండి. భూమి మీద ఏముంది సార్? నీళ్ళు లేవు. భూమి మీద ఏముంది సార్? జబ్బులు, రోగాలు. భూమి మీద ఏముందండి? పోయి హాయిగా అక్కడ బతుకుతాం. రాజకీయ నాయకులు కూడా చూడండి, మీకు ఎవరు చెప్పట్లా, ఇవన్నీ ఎవరు మాట్లాడతలా. ఉచిత పథకాలు అన్నీ కూడా జనానికి ఇచ్చి ఈ జనాలతోటి పదవులు అనుభవించి డబ్బులు కోటాను కోట్లు సమకూర్చుకొని ఈ డబ్బులతోటి వీళ్ళు స్పేస్ స్టేషన్లో ఇల్లులు కట్టుకుంటున్నారు. వీళ్ళు అంతరిక్షంలో ఇల్లులు కొనుక్కుంటున్నారు సార్. వీళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలంటే వీళ్ళు. మరి మా పరిస్థితి ఏంటంటే, మీ పరిస్థితి ఎందుకు? మీకు రేషన్ బియ్యమను, మీకు రైతు బంధు అయ్యేట్లే, మేము బతికి సావు రాదురే. మీకేం కావాలి సార్? ఇల్లు కావాలి, కరెంటు కావాలి, ఇస్తున్నాం. మీకెందుకు ఇవన్నీ? మేము ఏదైనా చేస్తాం. పిలాతు కూడా చూడండి, యేసుప్రభుని ఎందుకు అప్పగించాడు? జనాలను సంతోష పెట్టడానికి యేసుప్రభుని అప్పగించాడు అంటాడు. రాజకీయ నాయకులు ఈ రోజున పథకాలు పెట్టేది దేనికో తెలుసుగా? జనాలను సంతోష పెట్టడానికి, వాళ్ళు బతికిపోవడానికి. ఇప్పుడు వీళ్ళంతా దేనికి ప్రిపేర్ అవుతున్నారో తెలుసా? ఇక్కడి నుంచి అడిగి వెళ్ళిపోవాలని. మరి ఈ భూమి పరిస్థితి ఏంటంటే, భూమి మీద భయంకరమైన తెగులు రాబోతున్నాయి, యుద్ధాలు జరగబోతున్నాయి. ఇక్కడ ఒకడికొకడు సప్పుకొని మనుషులు పీక్కుని తినబోయే రోజులు రాబోతున్నాయి. ప్రకటన గ్రంథంలో నేను మిమ్మల్ని చదవమని ఎందుకు చెప్పానో తెలుసా? నరమాంస భక్షక ఆత్మలు ఆ పాతాళములో నుండి బయటికి రాబోతున్నాయి. ఆ బయటికి వచ్చిన ఆత్మలు మనుషుల్లో జరబడితే ఆకలికి తట్టుకోలేక పక్కన ఉన్న మనిషిని కొరుక్కొని పీక్కొని తింటాయి. ఇదెందుకో కనబడదు నీకు? ఎందుకో చెప్పవు? మైకులు ఇస్తే, స్టేజీలు, జనాలు వస్తే, జనాల కాడ ఏం చెప్తున్నారు ఈరోజు మనోళ్ళు బోధకులు? ఫ్యాన్ వస్తుంది, పువ్వు వస్తుంది, చెయ్యి వస్తుంది. ఇదా నేను చెప్పమన్నది మైకిచ్చి? ఎవడొస్తే నీకెందుకు? వచ్చేటోడే వస్తాడు. నీ పని ఏంది? హెచ్చరిక. తెగుల గురించి చెప్పు, దేవుని పని, దేవుని మర్మం గురించి చెప్పు. మర్మము సమాప్తం కాబోతుంది, ఆ మర్మం ఏంటో చెప్పు. ప్రైజ్ ద లార్డ్. సేవకులు ఈ రోజున డ్రామాలు ఆడుతున్నారు సార్. చాలామంది మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు కాలు కడగాలి. మనం వాక్యాన్ని నమ్ముకున్నోడు భేదోడుగా ఉండొచ్చు, వాక్యాన్ని ప్రకటించేవాడు మనకంటే తక్కువ స్థాయిలో ఉండొచ్చు, కానీ అభిషేకం ఉన్నోళ్ళు వాళ్ళని గౌరవించాలి మనం. ప్రైజ్ ద లార్డ్ చెప్తామా? మీ దగ్గరికి వచ్చి డ్రామాలు ఆడేటోళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కిరాయి ఇంట్లో ఉన్నాం మేము. 7 సంవత్సరాలు పరిచర్యలో చిన్న రూములలో ఆరాధన నడిపిన. ఒకరోజు ఒక భార్యాభర్తలు ముసలోళ్ళు వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వస్తే వాళ్ళు ప్రేమతో చూసుకున్నాం, మాకు కలిగిందే పెట్టాం. మేము కలిగిన దాన్ని పెడితే వాళ్ళు తిన్నారు. ఆడ పడుకునే ముందు వాళ్ళు మాకు ప్రవచనం చెప్పారు. ఏందో తెలుసా? పాస్టర్ గారు, దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించబోతున్నాడు. ఒకటి, మీకు స్వాదనలు రాబోతున్నాయి అని విశ్వాసులు కాడ చెప్పి కొన్ని 2-3 భయపెట్టే మాటలు కొన్ని చెప్పి మ్యానిపులేట్ చేసే, బ్రదర్ మనం 2-3 వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలి, మనం ప్రార్థన చేద్దాం. నాకాన్నేటి చెప్తున్నారంటే ఇంకా విశ్వాసులు కాడ నాకాన్ని అప్పటికే కొంచెం ఒక ఆత్మీయ స్థితిలో ఉన్నాను. అయ్యా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడన్న ప్రవచనం స్వీకరిస్తున్నాను, దట్స్ ఓకే. ఏ స్వాదం లేదని వచ్చినా జయించడానికి రెడీగా ఉన్నాను, భయపడేది ఏం లేదు. కరువైన కష్టమైన బ్రతకడానికి క్రీస్తు కొరకు నేను రెడీగా ఉన్నాను. సుఖాన్ని కాదు అనుభవించడానికి నేను వచ్చింది, కష్టాన్ని కూడా అనుభవిస్తానయ్యా. దేవుడు ఇన్ని సౌకర్యాలు ఇచ్చాడు, సుఖాలను అనుభవించేది, కష్టం అనుభవించవా? మనం అందరం కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఒక రాతి మీద పడబోతున్నాం. దొరికిన వాళ్ళని దొరికినట్టే నలపబోతున్నారు. ఇప్పుడు చేయండి ప్రార్థనలు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రవచనాలు. క్రైస్తవులంటే ఈ రోజున ఇచ్చలివిడైపోయింది. స్వేచ్ఛగా నాలుకలాడియడం, స్వేచ్ఛ ఏది నోటికొస్తే అది మాట్లాడడం. మరి దేవుణ్ణి ఎక్కడ పెడతాం? దేవుడు వద్దా?
మనకు తోసిందే దేవుని చిత్తమా? దేవునికంటే ఒక ఉద్దేశం తెలుసుకోవాలి కదా. దేవుని పద్ధతిలో చేయకపోతే ఎంత నష్టపోతామో అది తెలుసుకోవాలి సేవకులంగా మనం. హల్లెలూయా. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. నేను దేవుని సేవకుడిగా 20 సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నాను. ఇప్పటికీ పరలోకములో దేవదూతల దగ్గర దేవుని చిత్తం నెరవేరుతుంది, కానీ క్రైస్తవుల మధ్యలో దేవుని చిత్తం నెరవేర్చబడతలేదు. ఆ పరలోక ప్రార్థనలో ఆ మాట అదే, తండ్రి చిత్తం నెరవేర్చబడడం లేదు. ఎందుకో తెలుసా? ఆ తండ్రికి ఇచ్చే గౌరవం అంతా మనమే దొంగిలిస్తున్నాం. ఆయనకిచ్చిన మహిమంతా మనమే దొంగిలిస్తున్నాం. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేస్తారా? పరలోకమందున్న మా తండ్రి. ఏదో కొన్ని సంఘాల వాళ్ళు, సంస్థల వాళ్ళు చెప్తారు అది మనకు కాదండి. అదేం కాదండి, అది అందరికీ అవసరమే. అవసరం అండి. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును. అయ్యా, నా జీవితము ద్వారా కూడా నీ చిత్తమే నెరవేర్చబడాలయ్యా. ప్రభువా, నా జీవితంలో ఏదైనా వ్యతిరేకంగా కనబడదేం ప్రభువా, క్షమించయ్యా. పాస్టర్ గారులకు ఏడుపు రావట్లేదు సార్ ఈ మధ్య. నేను చూస్తుంటాను. పశ్చాత్తాపం అనేటువంటి ఆ భావన కూడా చాలామంది కనబడదు. ఏడుపు రాదు. దేశాన్ని చూసినప్పుడు, పరిస్థితులను చూసినప్పుడు రోధించాలి సార్, పరితాపం రావాలి సార్. మనకి విగ్రహారాధన చూసినప్పుడు పరితాపం, కడుపు పగిలిపోవాలి. కఠినంగా మార్చబడ్డాం. కారణం ఏందో తెలుసా? మనకు తెలిసిందే నిజం, ఇంకా మనకి ఇదే ఇంకేమి లేదనుకున్నాం. కాదు, ఇంకా చాలా ఉంది అని చెప్పడానికే దేవుడు ఇలాంటి సందేశాలు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? చాలా ఉంది సేవకులారా. సంసోనులాగా అభిషేకాన్ని కోల్పోయిన తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్న గింజుకోవడం తప్ప ఏముండదు అక్కడ. ఇప్పుడు దేశానికి కావాల్సింది హెచ్చరిక నాదం చేసేవాడు కావాలి. మన దేశానికి ప్రస్తుతం హెచ్చరిక చేసేవాడు కావాలి. మీరు ఉన్న ప్రాంతంలోనే ఒక బలిపీఠంగా, ఒక దీప స్తంభంగా మనం ఉండాలి. నిద్రపోతులు అయిపోయారు సార్ ఈ సావుకులారా, గుర్తుపెట్టుకోండి. ఇక డ్రామాలు ఆపండి. ఇక మన ముందు ఉన్నది ఉందే, సవాళ్ళు ఉన్నాయి. సవాళ్ళు ఫెలోషిప్లలో పదవుల కొరకు పాకులాడేటోళ్ళు బంద్ చేయండి. పని చేసేవాళ్ళు రండి. పదవి అంటే ఏంటో తెలుసా? పేరు చెప్పుకొని తిరిగేది కాదు. మీరు నిమ్రోధులు అవుతారు. పేరు కావాలనుకుంటే మీరు నిమ్రోధులు అవుతారు. పని చేయాలనుకుంటేనే మీరు సేవకులు అవుతారు. యేసయ్య సేవ చేశాడు. నేను 2-3 విషయాలు కూడా నేను మీకు చెప్తాను. క్రిస్టియన్ పర్సిక్యూషన్ మీద నేను ఒక 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. హింసలు జరిగిన దగ్గర, సేవకులు సంఘాలకు జరిగిన దగ్గర నేను దేవుడు నాకు ఇచ్చిన పనిని నెరవేరుస్తూ వెళ్తుంటాను. స్టేట్ లీడర్షిప్ చేశాను, నేషనల్ లీడర్షిప్ చేశాను, డిస్టిక్లో లీడర్షిప్ చేశాను. నా సొంత ఊరు వచ్చేసరికి ఈ పదవుల కోసం కొట్టుకోవడం, తన్నుకోవడం తప్ప ఒక్కడు కూడా పని చేసేటోళ్ళు లేరు. ఎంతసేపు పేరు చెప్పుకొని బతకడమే. నాకు కొంచెం కోపం, లోపల బాధ కలిగింది. మార్చాలి. ఒక 2 సంవత్సరాలు దీనికోసం మనం కిందికి దిగొద్దాం. ఇప్పుడు నేషనల్గా చేసినాము, స్టేట్ వైడ్గా చేసినాము. లీడర్షిప్ను కిందికి తీసుకొద్దాం. అసలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదామని 2 సంవత్సరాలు, గత 2022 మంది 2 సంవత్సరాల్లో వాస్తవానికి నాకు ఏ పదవి గురించి అక్కడ ఎక్కువ ఇష్టపడను. నన్ను ఎవరన్నా ప్రెసిడెంట్ అన్నా కూడా నేను ఒప్పుకోను, ఇష్టపడను. నాకు అంత అదే పెద్ద క్యాడర్గా నేను ఒకటే చెప్పాను. ప్రెసిడెంట్ అంటే వాలంటరీగా పనిచేయాలి. వాలంటరీ అంటే ఏంది? ఎవడు రాకపోయినా మీద వేసుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. 2 సంవత్సరాలలో క్రైస్తవ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ 2 సంవత్సరాలలో, ఈ 2 సంవత్సరాలు మనడితో అయిపోయింది. మా హుజూర్ నగర్ పట్టణంలో క్రైస్తవులు చచ్చిపోతే బొంద పెట్టుకోవడానికి లేదు. సమాధుల స్థలం మన భాష, తెలంగాణ భాష కాబట్టి కొంచెం ఘాటుగా మాట్లాడుతున్నాను.
హల్లెలూయా. బొంద పెట్టుకోవడానికి. చచ్చిపోతే విశ్వాసులు చెరువు కట్లమ్మటి కాలువ కట్లమ్మటి పెడుతున్నారు. మనం మాత్రం మంచి ఇల్లులు కట్టుకుంటున్నాం, మంచిగా తెల్ల బట్టలు వేసుకుంటున్నాం, సెంటు కొట్టుకుంటున్నాం. అబ్బా మనకి కింద మీద మంచి గట్టిగా ఉన్నాం. చచ్చిపోతే మాత్రం కాలువ కట్టిన పెడుతున్నారు. మనల్ని నమ్మించిన విశ్వాసులు కూడా, మా చర్చిల విశ్వాసులు కూడా చాలామంది చచ్చిపోతే పాపం కాలువ కట్ల పక్కన పెడుతున్నారు. నాకు కొంచెం బాధ అనిపించి, ఇది కాదు కదా అసలు క్రైస్తవుడికి ఉన్న విశ్వాస నిరీక్షణ ఏంది? సమాధి. దీనికోసం మనం ఏదో చేయాలి అని ఒక 2 సంవత్సరాలు సీరియస్గా పనిచేసినానండి. వాస్తవానికి 2 సంవత్సరాలు నా సొంత పనులు పక్కన పెట్టాను. చాలా ఆర్థికంగా కూడా నష్టపోయినాను. సమాధుల స్థలము ఎకరం సంపాదించిన. నేను దిగిపోయే వరకు 2 సంవత్సరాలలో 50 లక్షల రూపాయలు దానికి ఫెన్సింగ్ తీసుకొని వచ్చినాం. మాతో కలిసి పనిచేశారు టీం సభ్యులు, మనోళ్ళు జాన్ పాల్ మనతో వచ్చారు కొంతమంది సార్. నాయకత్వం అంటే పని చేసే వాళ్ళు అంటేనే రండి. మాటలు చెప్పేటోళ్ళు ఇది ఒక హెచ్చరికగా తీసుకోండి. మీరు ఇప్పుడు చేయలేకపోతే ఇంకెప్పుడు చేయలేరు. మీకు తెలుసా, క్రైస్తవులకి మా తెలంగాణలో పాస్టర్లన్నా క్రైస్తవులన్నా కిరాయి ఇల్లులు ఇవ్వడం లేదు. ఇంకా సిగ్గురాట్లా మనకి ఇంకా బుద్ధి రాట్లా. ఎందుకో తెలుసా, మనం ఆవు మాంసం తింటామని. హలో, నిజం సార్, పచ్చిగా మాట్లాడుతున్నాను. ఎందుకు ఇయ్యర్రా నాయన అని అడిగాను. మా వాళ్ళు చాలామంది హిందూస్ ఉంటే, మాకు ట్రైనింగ్ ఇచ్చారు బావా, వాళ్ళు మన గోమాతను తింటారు, వాళ్ళకి ఇవ్వద్దు, మనం గోమాతను తిన్నోడు మన మతాన్ని కించపరిచిన వాడికి ఇవ్వద్దు అని చెప్పారట. వాడికి ఎవడో ట్రైనింగ్ ఇచ్చాడట. ముస్లింలకి ఇవ్వట్లేదు, క్రైస్తవులకి ఇల్లు ఇవ్వట్లేదు సార్. ఇంకా సిగ్గు రావట్లేదు మనకి ఏడ కొట్టుకుంటున్నాం తెలుసా? నేనే ఈడు ఇట కొట్టుకున్న రాజకీయ నాయకుడు గడిపోతే వాళ్ళు లెక్క చేయడా, పత్రం చేయడా, ఎవడరా నువ్వు అంటున్నావు. ఒక్కని ధరి ఉన్నట్టే. క్రైస్తవులు అంటే ఈ రోజున సీపుగా తయారు. ఎందుకు తెలుసా? సరైన లీడర్షిప్ లేదు. ఎవరికి వాడే బాస్ సార్. ఒక నాయకత్వం ఉండదు, ఒక పద్ధతి ఉండదు. ఒక ఆయన ఎవరో పని చేస్తున్నాడు, ఆయన చేయనీరు. నాకు నేను తక్కువ, వీడికి పీరు లేవదు, పంట పండదు, ముఖం చెల్లదు. ఎక్కడికి పోయినా ఈ ముఖం చెల్లని వాళ్ళంతా లీడర్షిప్ చేస్తానంటారు. పోయి ఏం చేస్తారు తెలుసా? ఇవన్నీ చూసి దేవుడు ఒక లేఖనంలో ఒక మాట చూపించాడు. మీకు ఒకటి చెప్పనా, మీరు బైబిల్ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివారో నాకు తెలియదు, కానీ నేను చదువుతూనే ఉంటాను క్రమంగా. దుష్టులు ఎక్కడో లేరు, నా జనుల్లోనే దుష్టులు ఉన్నారని చెప్పాడు దేవుడు. నాకు చెవులు గింగరపోయినాయి. దుష్టులు బయట లేరు, నా జనుల్లోనే ఉన్నారన్నాడు. ప్రభా అదేంటి ప్రభా, మేమంతా పరిశుద్ధులం కదా ప్రభా, యాజకులం కదా ప్రభా. మీరు అనుకోరి, మీరు అనుకోరాయా? నాతో నీకేం పని? మీకు మీరే, మేము యాజకులు రాజులు, మీకు మీరు అనుకోరు. చూపిస్తా పట్టు, ఆ మాట చూపిస్తాను చూడండి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇర్మియా గ్రంథం 5:26 చదవండి. ఇర్మియా గ్రంథం 5:26. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు, నా జనులలో. స్తోత్రం చెప్పండి. మనమేమనుకుంటున్నాం? మేము యాజకులం, రాజులం, మేము అది ఇది అనుకుంటున్నాం. దేవుడేమో పని చేయనీరు. ఏం చేస్తారు చూడండి, పక్షుల ఏటగాండ్రు పొంచి ఉండునట్లు. అమ్మో, పని చేసేటోళ్ళని ఎట్ట చేస్తారో తెలుసా? మనోళ్ళు మహాముదురులండి, అసలు మామూలు కాదు. వీళ్ళకి ఇప్పుడు ఈ స్థాయి దాటిపోయారు. ఇక వీళ్ళు ఇప్పుడు ఇనే స్థాయి లేరు. ఇప్పుడు మొత్తం ఇది పరిపక్వత చెందిపోయింది. ఇది దేవుడు అన్నాడు చూడండి, పక్షులు వేటగాండ్రు పొంచి ఉండినట్లు. పొంచి ఉండడం అంటే తెలుసుగా, ఎప్పుడు లేపేద్దాం జోసఫ్ గారిని, ఆడ తొక్కుతాం, నిరీక్షణ గారిని ఎక్కడ తొక్కుదాం. ఏం సేవ చేస్తున్నారు రా నాయన మీరు. అందుకనే దేవుడు దుష్టులు అంటున్నాడు. అందుకనే వారు బోనులు పెట్టుదురు. ఏం చేస్తారంటే బోనులు తెలుసా మీకు? ట్రాప్స్ పట్టుకుందురు. పంజరము పిట్టలతో నిండి ఉండునట్లు.
వారి ఇండ్లల్లో ఉండేది మొత్తం కపటమే. హల్లెలూయా. కడుపులో పేగులు కాదు వాళ్ళకు ఉండేది, మొత్తం కపటమే, కుళ్ళు కుతంత్రం. నోరు తెరిస్తే బైబిల్ ఇస్తేనేమో యేసునామమున దీవెన అంటాడు, వాడు కడుపు నిండా కపటమే, కుళ్ళు అంతా. దాని చేతనే వారు చాలామంది అయ్యగారు మీరు ఎలాగయ్యా మీకు మంచిగా ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డారంటే దేవుడిచ్చాడయ్యా అని చెప్తారు. ఎలాగొచ్చింది? నిజంగా దేవుడిచ్చిందేనా? దేవుని పద్ధతిలోనే వచ్చిందా? గిద్యోనయ్య గారు తెలుసా మీకు? హలో గిద్యోని గారు, యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేసిరారంటే వచ్చేటప్పుడు అన్నీ అక్కడున్న ఆ బంగారం అవన్నీ ఒంటెల మీద ఉన్నటువంటి ఆ చంద్రహారాలు మంగళహారాలు అన్నీ తెచ్చుకొని సంచిలో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాడట. తెలుసా మీకు? హలో పెట్టుకున్నాడట. పెట్టుకుంటే రోజు నిద్ర పట్టలేదంటే ఇంటికి. ఏం చేయాలి ఈ డబ్బులు, ఈ బంగారం ఏం చేయాలి ఆలోచించుకుంటున్నాడు. ఇదంతా మళ్ళీ ఇప్పుడు దేవుడే నాకు ఇచ్చాడని చెప్పాలంటే దీనికి ఒక సోయింగ్ చేయాలి. ఏం సోయింగ్ చేయాలంటే ఏ పొద్దును తయారు చేయాలి. హలో ఏం చేశాడు తెలిసి? ఈ బంగారం అంతా కరిగించి యాజకుడు వేసుకుని ఏ పొద్దును తయారు చేశాడట. నీకెందుకురా ఏ పొద్దు? చాలామంది బైబిల్ని లోతుగా అర్థం చేసుకుంటే పిచ్చెక్కిపోతుంది సార్ దేవుడు అంటే. స్తోత్రం చెప్పు. ఏ పోదుతో గిద్యోనికి ఏం పని? ఏ పోదును తయారు చేసి ఇంట్లో పెట్టాడట. ఇశ్రాయేలీలు అందరూ వచ్చి దాన్ని పట్టుకొని రోజు దండం పెట్టుకుంటున్నారంట. వ్యభిచారులయ్యిరి అని రాయబడింది. ఇశ్రాయేలీలందరూ వ్యభిచారులు కావడానికి కారకుడు ఎవరయ్యారు తెలుసా? దొంగ సొమ్ము తెచ్చుకున్న ఈడు గిద్యోని కారకుడు అయ్యాడు. చాలామంది ఇళ్లలో ఆశీర్వాదం అని చెప్తారు, అదంతా అక్రమ సొమ్ము. దేవుడు నాతో మాట్లాడాడు 2018 నుంచి. నేను కూడా ఫారిన్ కాంటాక్ట్స్తో మాట్లాడేవాడిని, నాకు కూడా చాలామంది తెలుసు. బట్ దేవుడు నన్ను 2018లో హెచ్చరించాడు, నానా నేను పిలుచుకుంది నా సేవ చేయమని, దీని వెంట నువ్వు పరిగెత్తకు, గెహజి కాకు, హెచ్చరించాడు. ఫుల్ స్టాప్ పెట్టాను. అది కాదు ప్రభు ఇచ్చిన, అది కాదు మనకు కావాల్సింది. ఈ రోజున దేవుడు ప్యూర్గా ఇస్తున్నాడు సార్. ప్యూర్ వస్తుంది దేవుడు ఇప్పుడు. అంత పెద్ద కాదు కానీ ప్యూర్గా దేవుడు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్తామా? దేవుడు ఇచ్చేది కావాలా? ఎలాగైనా ఐశ్వర్యవంతులు కావడం కావాలా? చెప్పండి, మీరే చెప్పండి. ఎలాగైనా బతుకుదామా? దేవుడు ఇచ్చినట్టుగా బతుకుదామా? నేనైతే అదే నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు కూడా ఒకటి అదే నేర్పుతున్నాను. గిద్యోని ఏమనుకున్నాడు తెలుసా? అంత చేసి ఇది దేవుడు ఆశీర్వదించాడు, స్తుతికుడిగా పెట్టేసి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏం చేశావయ్యా? లంచాలు తీసుకొని అక్రమ సొమ్ము, ఇది కూడా ఆశీర్వాదం అయిపోద్దా? నా జనులలో దుష్టులు ఉన్నారు, దొంగ రిపోర్ట్లు రాసేటోళ్ళు. హలో ఎస్, మార్చబడాలి. ఇది హెచ్చరిక. 10 మంది ఉంటే 50 మంది రాస్తారు, 1,00,000 ఉంటే 3 లక్షలు రాస్తారు. పాపం ఆ పారినోళ్ళు వాళ్ళు తిక్కలోళ్ళు. దేవుని మహాకృప ఏంటో తెలుసా? మన భారతదేశంలో 10,500 సంథింగ్ ఎఫ్సిఆర్ఏ అకౌంట్లు ఉన్నాయి, మొత్తం పోయినాయి. చెప్పండి అయ్యా, అన్నీ పోయినాయి, ఇంకా పోతాయి. దొంగలను దేవుడు సమర్థించడు. నిజాయితీగా ఉండే వాళ్ళని దేవుడు ఎలాగైనా పోషిస్తాడు సార్. ఎఫ్సిఆర్ఐలు పోయి ఈ రోజున చాలామంది డైరెక్టర్లు, అయ్యా మా డబ్బులు పోయినాయి, అయ్యా. నిజాయితీగా ఉంటే, లెక్కలు చక్కగా ఉంటే, ఆడిట్ చక్కగా ఉంటే ఎవడేం చేయలేదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. 2020వ సంవత్సరంలో నా మీద ఆర్ఎస్ఎస్ సంబంధించిన కొంతమంది గుంపు కట్టి ఈయనకి పారి నుండి ఫండ్స్ వస్తున్నాయి, ఈయన బ్యాంకులన్నీ సీజ్ చేసి ఈయన అకౌంట్లను మొత్తం చెక్ చేయాలని నా మీద కలెక్టర్కి రాశారు. చూసుకోండి అన్న, మొత్తం రిపోర్ట్స్ మొత్తం చేసాపోయి అక్కడ పెట్టారు. సిఏ అకౌంట్స్ మొత్తం క్లియర్గా ఉంటాయి. నేను కూడా ఐడి కడతాను. మా సంస్థకి ఆడిట్ క్లియర్గా ఉంటుంది. నోరు మూసుకొని ఎంత క్లియర్గా ఉన్నది, ఆర్డర్ ఆయన తీసుకున్నది అని చెప్పేసి వాడికే బుద్ధి చెప్పి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పు.
నిజాయితీగా ఉంటే ఎందుకు పోతాయి సార్? నిజాయితీగా ఉంటే ఎందుకు దేవుడు కాపాడు కూడా? అరణ్యంలో దేవదూతలు తిని అన్నం పెట్టాడు సార్ దేవుడు. సిగ్గుండాలా, బుద్ధి ఉండాలి మనకి. దేవదూతలు తిని అన్నం పెట్టాడు దేవుడు. మనకి ఇప్పుడు అంత ప్యూర్ దేవుని మనకు వాళ్ళకైనా దేవుడు మనకు కాదా? స్తోత్రం చెప్దామా? మనల్ని కూడా పోషించగలడు. ఎప్పుడో పెద్ద కట్టలు ఇవ్వాల్సిన పని లేదు. శ్రేష్టమైన మన్నా పెడతాడు. ఆమేన్. నేను పాలు తాగుతాను, గొర్రె పాలే తాగుతాను. పాలే శ్రేష్టమైన, మూత్రం కాదు. పాలే సారి శ్రేష్టమైన, మూత్రం కాదు. వాడెవడు ఈ మధ్య చెప్తున్నాడు అది మూత్రం, ఇది మంచిది, ఇది అవన్నీ దరిద్రం. మందని కాసి మంచి వాక్యాలు తెలుసు మనకి. ఆమేన్ చెప్పండి. మందని కాసి అది ప్యూర్ మిల్క్ తాగేటోళ్ళం సార్ మనం. అలా ప్యూర్గా ఉంటే మన మన మనసులో, మన హృదయంలో నుంచి కూడా ప్యూర్ మాటలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? ప్యూర్గా ఉన్నాడు చూడండి, ఎవడికి భయపడ్డు. దొంగతనం చేసేవాడు దొంగతనం గురించి మాట్లాడతాడా? వ్యభిచారం చేసేటోడు ఇద్దరు భార్యలకు ప్రసంగం చేస్తాడా? నా ప్రసంగాలేనండి అన్నీ ఏ కోణంలో చూడండి, అన్నీ బయటకు వచ్చేది. ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నాడు, నాతో స్నేహం చేయడు, యేసు రక్తమే చేయడు. దొంగతనం చేసేటోడు నాతో. ఇంకోటి తెలుసా, నా ఫోన్ నాకు ఎక్కువ ఎవరు కూడా ఎక్కువ మాట్లాడు. తప్పును దేవుని పక్షంగా ఖండిస్తూ ఉంటాను. నాకు ఇచ్చిన పరిచర్య అది. నాకు శత్రువులు గారా దీనికి? పాస్టర్ గారు, ఈ పరిచర్య చేస్తే ఎవడన్నా అన్నం పెడతాడు సార్? శత్రువులు తయారవుతారు సార్. దేవుడేమో ఈ పరిచర్య చేయమంటున్నాడు. నన్ను మీరేం చేయమంటారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? ఇప్పుడు ఈ ఉపదేశాలు, ఎలాంటి ఉపదేశాలు రావాలంటే ఈ ఈ ఈ ఈ ఉపదేశాలను అందించే సేవకులను దేవుడు నిలబెట్టాలంటే మరి ఏం జరగాలి? ఇప్పుడు ఈ ఉపదేశాలు బయటికి వెళ్ళాలి కదా, సేవకుడు బయటికి రావాలి కదా. దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే, నా కొరకు ప్రార్థన చేయండి. అయ్యా నీ సేవకుని వాడుకో ప్రభా. మేము చేయలేని పనులు ఒకవేళ చేయాలనుకుంటే చేయించయ్యా. నోటికి బోరగా వాడుకోయ్యా. నోటికి బోరగా అంటాం కానీ నోటికి ఆయనకు బోరగా ఉండం. నేను ఉంటాను. స్తోత్రం చెబుతామా? ఎవ్వడికి భయపడను సార్. మాట్లాడదాం, వాయిస్ వినిపిద్దాం సార్. ఇప్పుడు 39 ఇయర్స్ నాకు. మహా అయితే ఇప్పుడు సగం పోయింది డస్ట్బిన్. మన సగం పోయింది, ఇంకొందే సగం. మహా అయితే ఇంకొక 20-30 ఏళ్ళు బతుకుతాం, ఏది ప్రభు రాకపోతే. అవునా? ఈ బతుకన్నా దేవుని కొరకు బతకపోతే ఎట్టా? 150 సంవత్సరాలు లేవు సార్ భయపడుతూ బతకడానికి. ఉన్నది ఒకటే జీవితం. ప్రభు ఇచ్చాడు నా కొరకు బతుకని. పోయినసారి చెప్పాను కదా మీకు, బాప్తిస్మం ఇచ్చావు అని బతికింది ఎంతకాలం? 30 సంవత్సరాలు. సేవ చేసింది 6 నెలలు. 6 నెలల తర్వాత తలకాయ పల్లెంలో పడింది. భయపడి ఎవరికి భయపడతారు? దేవునికి భయపడదాం. అందరికి భయపడతాం కానీ దేవునికి భయపడదాం. అదే వచ్చింది శాపం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పనిని దేవుని పద్ధతిలో చేస్తే రిజల్ట్స్ సంఖ్యపరంగా కాదు, ఒక పరిశుద్ధత పరంగా మనం ఎంత అందరికంటే ఎంత స్థాయిలో ఉంటామో మీరు చూడాలి. మీరే ఫీల్ అవుతారు సార్. మీకు అర్థమైపోద్ది మీ స్థాయి ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మొత్తం అర్థమైపోద్ది. హల్లెలూయా. మనం దేవుని ప్రజలంగా ఉందుముగాక. దుష్టుల వరసలో మనం ఉండక దూరంగా ఉందుముగాక. ఆయన మార్గాలు పట్టుకున్న మనం ఆయన మార్గాలలో నడుస్తూ తన సంఘాన్ని నడిపించుదుముగాక. అందరం లేచి నిలబడదామా? అందరం. ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నేనెందుకని నీ సొత్తుగా మారితిని.